ఓకే, సో శ్రీకాంత్ గారు ద సూపర్ 6 క్వశ్చన్స్ అడుగుతాను నేను. డైరెక్ట్ తెలిసే మీరు ఇప్పుడు ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, మీకు కనుక ఇలాంటి ఎస్ఎంఎస్లు వస్తే మీరు ఏమని రిప్లై చేస్తారు? ఫస్ట్ ఎస్ఎంఎస్ చిరంజీవి గారి దగ్గర నుంచి. శ్రీకాంత్, నా 150వ మూవీలో విలన్ గా చేస్తావా లేదా తమ్ముడిగా చేస్తావా? తమ్ముడుగా చేస్తా. తమ్ముడిగా చేస్తా. వై? ఆయనతో విలన్ ఊహించుకోలేదు. ఊహించుకోలేదు. ఆపోజిట్ కూడా ఊహించుకోను, కల్లో కూడా అస్సలు. వెరీ గుడ్. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు, రోషన్తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నా, 5 years డేట్స్ కావాలి, నీకు ఓకేనా? నో. నో. వై? 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేయలేదు నేను. నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? ఓకే. మంచు లక్ష్మి గారు, శ్రీకాంత్ అంకుల్, మీరు యాంకర్గా ఒక టీవీ షో రెడీ చేస్తున్నాను, మీరు చేస్తారా? ఫస్ట్ అంకుల్ అనే పదం తీసేస్తే చేస్తా. లక్ష్మక్క, విన్నావా? నాకేం సంబంధం లేదు, మొత్తం ఆయనే చెప్పారు. ఓకే సరే, ఫ్యాక్ట్ ఆర్ ఫిక్షన్, ఇది నిజమా లేతే కల్పితమా? శ్రీకాంత్ హీరో రోల్స్ మెల్లగా తగ్గిస్తున్నారు. ఈ స్టేట్మెంట్ మేము విన్నాం, ఇది నిజమా కల్పితమా? రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. సిచ్యువేషన్ ప్రకారం వెళ్దాం అనుకుంటున్నాను నేను. సిచ్యువేషన్ ప్రకారం. శ్రీకాంత్ గారి మొహమాటం చాలా మంది ప్రొడ్యూసర్స్ కి అడ్వాంటేజ్ అయ్యింది. అడ్వాంటేజ్ ఇన్ ది సెన్స్ డబ్బులు ఎగ్గొట్టడంలో కానీ రెమ్యునరేషన్ విషయంలో అయి ఉండొచ్చు. ఇప్పటికీ ఎగ్గొట్టిన వాళ్ళు ఇంకా ఇంకా తీరని బాకీలు ఉంటారు, కొంతమంది ఉంటారు. అంటే ఫస్ట్ కమిట్ అయిపోతారు, తర్వాత చూసుకుందాం అనుకుంటారు కదా. తర్వాత మావాడు పెట్టి సార్ ఏం లేదు సార్ అయిపోతారు, అలా తర్వాత తీరా చూస్తే వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు.